హాయ్ అందరూ. ఇవాళ అయితే ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకోవడంలో డే 3 అన్నమాట. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే స్ట్రెస్. స్ట్రెస్ మన బాడీలో ఇన్ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మీ అందరికీ తెలుసా? సో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో కార్టిసోల్ అనే ఒక హార్మోన్ అయితే ఎక్కువగా రిలీజ్ అవుతుందన్నమాట. సో అది ఫీమేల్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఓవ్యులేషన్ జరగకుండా రిలీజ్ అవుతుంది. ఓవ్యులేషన్ అంటే మొన్న ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవ్వదు అన్నమాట. సెకండ్, మేల్స్ లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో దానివల్ల మేల్స్ కూడా ఎఫెక్ట్ అవుతారనమాట. అలాగే నిద్ర కూడా, స్ట్రెస్ అంటే నిద్ర కూడా ఒక టైప్ అనమాట. సో మనిషికి మినిమం 7 to 8 hours స్లీప్ అనేది ఉండాలి. సో అలా నిద్ర లేకపోతే హార్మోన్స్ అనేవి ఇంకెక్కువగా డిస్టర్బ్ అయ్యి ప్రెగ్నెన్సీ రాకుండా అయితే చేస్తుంది. స్ట్రెస్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే డైలీ మినిమం 7 to 8 hours స్లీప్ అయితే ఉండాలి, మెడిటేషన్ ఉండాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, యోగా చేయాలన్నమాట. అతిగా చెప్పేది ఏంటి అని అంటే స్ట్రెస్ తగ్గించుకోండి, ప్రెగ్నెన్సీ తొందరగా వచ్చేటట్టు చూసుకోండి. రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. మర్చిపోకండి, మన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అయ్యి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే ఇలాంటి మంచి మంచి కంటెంట్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది. లేకపోతే మీరే మిస్ అయిపోతారు. బాయ్.